దీంట్లో ఏమేమి వచ్చిందంటే 15 పీస్ బకెట్ ఇది 399 రూపీస్ అనమాట. సో రెండు ఏమో మామూలుగా క్రిస్పీ హాట్ అండ్ క్రిస్పీ పీస్ కూడా చాలా జ్యూసీ ఉందన్నమాట. చూసుకోవచ్చు ఎంత జ్యూసీ ఉందో. హలో గైస్, ఈ రోజు అయితే మనం KFCకి వచ్చేసినాం అనమాట. వెడ్నెస్డే ఈ రోజు ఆఫర్. సో వెడ్నెస్డే రోజు ఆఫర్స్ మీకు తెలుసు కదా, చాలా మందికి తెలుసు. సో 399 రూపీస్కే 15 పీస్ బకెట్ అయితే వస్తుంది అనమాట. సో దాంట్లో ఒక 6 స్ట్రిప్స్, ఒక 2 నార్మల్ క్రిస్పీ చికెన్ వస్తాయి, ఒక 6 ఏమో మనకి హాట్ వింగ్స్ వస్తాయి. సో లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం వెడ్నెస్డే ఆఫర్. ఈ మధ్య చాలా మంది KFC టేస్ట్ మారిందని అనుకుంటారు. ఒకసారి చెక్ చేద్దాం, లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. సో లోపల జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట. మేమైతే బిఎన్ రెడ్డి బ్రాంచ్కి వచ్చేసినాం. బిఎన్ రెడ్డి దగ్గర సిగ్నల్ రాకముందుకే మనకి విశాల్ మార్ట్ ఆపోజిట్లో కనిపించేస్తుంది KFC. పైన పిజ్జా హట్ కూడా ఉంటుంది, కింద అయితే KFC ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో. జనాలు చూసుకోవచ్చు, జనాలు అయితే ఫుల్ ఉన్నారనమాట. సో ఎంతైనా వెడ్నెస్డే కాబట్టి జనాలు ఎక్కువనే ఉంటారు. లోపలికి అయితే టేస్ట్ చేద్దాం. ఎవ్రీ వెడ్నెస్డే ఉంటుంది, ఓన్లీ ఎవ్రీ వెడ్నెస్డే ఆఫర్ అయితే అందరికీ తెలుసు జనాలు. కాకపోతే టేస్ట్ మారిందా లేదా తెలుసుకోవడానికి అంతే. ఈ బ్రాంచ్ లో క్రిస్పీ అవర్స్ అని చెప్పి ఒకటి ఉంది. 399 రూపీస్కే 5 లెగ్ పీస్ అంట. అదైతే డైలీ ఉంటుంది. ఇక్కడ టైమింగ్ కూడా మెన్షన్ చేసి చూసుకోవచ్చు, 11 AM నుంచి 7 PM వరకు. ఓన్లీ డైనింగ్ మాత్రమే ఉందన్నమాట. క్రిస్పీ అవర్స్ అని చెప్పి హైలైట్ చేస్తున్నారు ఈ బ్రాంచ్ లో. అయితే చూసుకోవచ్చు చాలా గట్టిగా ఉన్నారు అనమాట. ఎంతైనా వెడ్నెస్డే కాబట్టి ఎక్కువనే ఉంటారు ఏ బ్రాంచ్ లోనైనా. ఇక్కడ పైన మెనూలు అయితే అన్నిటి గురించి ప్రైజెస్ డీటెయిల్స్ అయితే అన్నీ ఉంటాయి. సో అది గాయ్స్, ఆర్డర్ అయితే వచ్చేసింది. మన టోటల్ బిల్ వచ్చేసి 419 రూపీస్ అయితే పడ్డది. 19 ఆర్డర్ వచ్చేసరికి 399 రూపీస్. మిగతా 20 రూపీస్ ట్యాక్స్ అవన్నీ కింద పోతాయి అనమాట. సో దీంట్లో ఏమేమి వచ్చిందంటే 15 పీస్ బకెట్ ఇది 399 రూపీస్ అనమాట. సో రెండు ఏమో మామూలుగా క్రిస్పీ హాట్ అండ్ క్రిస్పీ చికెన్, లెగ్ పీస్ వస్తాయి లక్ అన్నట్టు. అంతేకాకుండా 6 వింగ్స్ వస్తాయి, అంటే 7 బోన్లెస్ స్ట్రిప్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇదైతే బోన్లెస్ స్ట్రిప్స్ వచ్చేసి. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం వింగ్స్ అయితే టేస్ట్ చేద్దాం. మంచిగా పెరి అయితే నీట్గా వేసింది. వింగ్స్ కదా, వింగ్స్ ఫస్ట్ అయితే వింగ్స్ ట్రై చేద్దాం మంచిగా. పీస్ చాలా బాగుంది. లోపల కూడా చూసుకోవచ్చు మంచిగా. ఇన్సైడ్ కూడా మంచిగా కుక్ అయింది అనమాట. దీన్ని ఒక టెంపరేచర్ వరకు కరెక్ట్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. టేస్ట్ బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా వీళ్ళు ఇచ్చే సాస్ తోటి మంచిగా ఇట్లా సాస్ ఇట్లా మంచిగా వేసుకొని టేస్ట్ అయితే ఏం మారినట్టు అవుతుంది. ఈ రోజు అయితే మాకు మంచిగా వచ్చింది. ఇదైతే బాగుంది. కొన్నిసార్లు బ్యాడ్ లక్ టేస్ట్ అయితే కొన్నిసార్లు బాగోదు అనమాట. ఈ రోజు అయితే మాకు బాగుంది. ఇంకా లక్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. సో అది గాయ్స్, నెక్స్ట్ అయితే మనం బోన్లెస్ స్ట్రిప్స్ అయితే ట్రై చేద్దాం. ఇదైతే బోన్లెస్ అనమాట. మంచిగా పైన పెరి తోటి ఒక్క బోన్ ఉన్నది, దీంట్లో ఒక్క బోన్ ఉన్నది. మంచిగా సాస్ పెట్టుకొని జ్యూసీగా ఫ్లేవర్ అయితే అదిరిపోయింది అనమాట. ఎస్పెషల్లీ దీని మీద ఉన్న పెరి ఉంది కదా, అది చాలా బాగుంది. అంటే పీస్ కూడా చాలా జ్యూసీ ఉందన్నమాట. చూసుకోవచ్చు ఎంత జ్యూసీ ఉందో. టేస్ట్ అయితే స్ట్రిప్స్ అయితే ఫస్ట్ టైం నేను ఇంతకుముందు బర్గర్ తిన్నా, జింజర్ బర్గర్, బట్ స్ట్రిప్స్ మాత్రం అదిరిపోయింది టేస్ట్. బాబా అసలు వెడ్నెస్డే ప్యాక్ అయితే వర్త్ అనమాట. 399 రూపీస్కి 15 పీస్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అందుకే జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. 2 మెంబర్స్ మంచిగా కడుపునే తినొచ్చు ఇద్దరు. సేమ్ ఇదే 368 రూపీస్కి. సేమ్ ఇదే 368 రూపీస్ కూడా ఇంకోటి ఉంటుంది కాంబో. దాంట్లో ఓన్లీ స్ట్రిప్స్ వస్తాయి అనమాట. 12 పీస్ స్ట్రిప్స్. ఒకవేళ బోన్లెస్ ఉందా అనుకున్నా అది కూడా ట్రై చేయొచ్చు అనమాట. దానికి 4 డిప్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి, దీనికి 4 డిప్స్ రావు, అంతే తేడా. ఎస్పెషల్లీ నాకు KFCలో డిప్స్ అయితే అంతకు నచ్చవు. సో సాస్ తోటే కొట్టేసేయాలి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈరోజు అదృష్టమ్మా. నెక్స్ట్ మనం ఒక 2 క్రిస్పీ చికెన్ అయితే వస్తుంది. ఒకవేళ అదృష్టం ఉంటే లెగ్ పీస్ వస్తుంది, కానీ మ్యాక్సిమం రాదు. పెద్ద ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ పడుతుంది. కొంతమందికి బోన్లెస్ పీస్ కూడా పడుండొచ్చు, టై పీస్ పడుతుంది. నాకు వింగ్స్ లాగా పడ్డది అనమాట. సో మంచిగా ఇట్లా దీనికి పెరి ఉన్నది కాబట్టి సాస్ మస్ట్ కంపల్సరీ. అసలు ఇది ఏందో తెలియదు కానీ అన్నీ మంచి కుదిరి. చికెన్ అయితే చూడండి ఏలాడుతుంది. లోపల జ్యూసీ ఉంది లోపల. మీకు చూసిన అర్థమైపోతుంది మంచిగా. ఫైనల్ అయితే క్రిస్పీ చాలా అంటే చాలా బాగుంటుంది.
సో కేఎఫ్సీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి. సో నా సజెషన్ మాత్రం ఇక్కడ గార్లిక్ సాస్ ఉంటుంది, తందూరి గార్లిక్ సాస్. ఈ క్రిస్పీ చికెన్కి ఆ సాస్ అయితే బెస్ట్ ఉంటుంది. ఎక్స్ట్రా 30 రూపీస్ 69 రూపీస్ ఒక టైప్స్ బట్టి ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కార్లో. తందూరి సాస్ అన్న గార్లిక్ సాస్ అన్న బాగుంటుంది దీంట్లో, ప్లేన్ ఉంది కాబట్టి. మరి నెక్స్ట్ వెయిట్నెస్ ఎంతమంది వెళ్తారో కింద కామెంట్ చేయండి. సో మీకు దగ్గరలో ఉన్న నచ్చిన ప్లేస్, మీ ఫేవరెట్ ప్లేస్ ఏదైతే ఫేమస్ ఉంటుందో కింద అయితే కామెంట్ చేయండి. మేము కూడా అక్కడికి వచ్చి వీడియో తీస్తాం. ఇప్పటి వరకు మన వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి మోర్ తినుముచ్చల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వచ్చేస్తాం. బాయ్.